ఫ్రెండ్స్, ఈ సినిమా వల్ల అయితే నాకు 2 గంటల 8 నిమిషాలు బొక్క. ఎందుకు అనేసి నేను ముందు అయితే చెప్తున్నా. అండ్ ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇలా చేయడం వల్ల మీరు నాకు కొత్త వీడియోస్ చేయడానికి బూస్టప్ ఇచ్చినట్లు ఉంటుంది. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది జటాధర అనే మూవీ గురించి. అండ్ ఇదైతే రీసెంట్గానే నవంబర్లో అయితే రిలీజ్ అయింది. అండ్ కాస్టింగ్ విషయానికి వస్తే మన సుధీర్ బాబు గారు, ఇంకా లీడ్ విలన్ రోల్లో అయితే సోనాక్షి సిన్హా గారు అయితే యాక్ట్ చేశారు. మూవీ విషయానికి వస్తే టాపిక్ వైజ్గా అయితే మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ మూవీలో అయితే ఫస్ట్ ప్రోస్ అండ్ అంటే ఈ మూవీలో నెగిటివ్ టాక్స్ ఇంకా పాజిటివ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ అయితే పాజిటివ్స్ విషయానికి వద్దాం. అది ఏంటి అంటే ఈ మూవీలో ఫాదర్ సెంటిమెంట్ అండ్ మదర్ సెంటిమెంట్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకోటి ఏంటి అంటే సోనాక్షి సిన్హా గారు అయితే లీడ్ రోల్లో విలన్గా చేశారు అన్నాను కదా, ఆవిడ గారు అయితే ఇందులో యాక్ట్ చేయలేదు, జీవించేశారు అనేసి అయితే చెప్పుకోవాలి. నిజంగా అంటే అంత రియలిస్టిక్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా సిజిఐ ఇంకా విఎఫ్ఎక్స్ విషయానికి వద్దాం. ఈ సినిమా ఎవరు అయితే ఎడిట్ చేశారో వాళ్ళకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే మీకు మూవీ చూస్తున్నప్పుడు చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. అండ్ ఇంకా మూవీలో కంటెంట్ విషయానికి వద్దాం. కంటెంట్ అయితే డివోషనల్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా ఆ బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదైతే అవుట్ స్టాండింగ్, అసలు అంత బాగుంది ఫ్రెండ్స్. నేను చెప్పడం కాదు కానీ మీరైతే ఒకసారి చూడండి. అండ్ ఇంకా ఈ మూవీకి సుధీర్ బాబు గారు అయితే స్టోరీకి పర్ఫెక్ట్గా ఆ డైరెక్టరు ఎవరో కానీ డైరెక్టర్ అయితే స్టోరీకి సరిపోయిన క్యాస్ట్ని అయితే ఎంచుకున్నారు అనేసి అయితే చెప్పుకోవాలి. సుధీర్ బాబు గారు అయితే ఈ మూవీకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. ఇంకోటి ఏంటి, లీడ్ రోల్ విలన్ లీడ్ రోల్ అనేసి చెప్పాను కదా, సోనాక్షి సిన్హా గారు అనేసి, ఆమె కూడా ఈ మూవీకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. ఇంకా ఎవ్వరు అదే రోల్స్కి అయితే ఇంకా వేరే వాళ్ళు అయితే సెట్ అవ్వడం అయితే చాలా కష్టం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము మూవీలో మీరు మూవీ కానీ స్కిప్ కొట్టేసి చూసారు అనుకోండి, మూవీ ఏ మాత్రం మీకు అర్థం కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఒక బిట్ స్కిప్ చేసినా కూడా మీకు అసలు ఏమీ అర్థం అవ్వదనమాట. మిడ్ ఆఫ్ ద టైం లోపల ఆ ట్విస్ట్లు, ఆ థ్రిల్లర్స్ అయితే, ఆ మిస్టరీ అయితే మీరు అసలు ఇమాజిన్ చేయలేరు. ఇంకోటి ఏంటి అంటే మూవీ ఎండ్ అవ్వడానికి ఇంకొక 38 minutes ఉంది అనే టైం లోపల వస్తుంది డివోషనల్ థియరీ. ఇంకా అదైతే అవుట్ స్టాండింగ్. ఇంకా ఈ మూవీకి తగ్గట్టు అవసరాల శ్రీనివాస్ గారు కూడా మరి ఇంకా అడగొద్దు, అదైతే చాలా బాగా చేశారు అనేసి అయితే చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం నెగిటివ్స్ గురించి వచ్చేద్దాం. నెగిటివ్స్ ఏమీ లేదండి. మూవీ ఎండింగ్ టైంలో అయితే లాస్ట్కి హీరో సోనాక్షి సిన్హా గారి మీద త్రిశూలం వేసేస్తారనమాట. అది ఆ షాట్ అయితే సరిగ్గా పడలేదు. ఇంకోటి వెంటనే క్లోజ్ చేసేస్తారనమాట. ఇంకోటి ఏంటి ఎండింగ్ టైంలో టైటిల్ కార్డ్స్కి ఎండ్ టైటిల్ కార్డ్స్ వేసే ముందు సోనాక్షి సిన్హా గారు ఇంకొక పర్సన్ని తల నరికేసినట్లు చూపిస్తారు. కానీ అసలు ఏంటి పర్ఫెక్ట్గా అయితే అది క్లోజ్ చేయలేదనమాట. సో అక్కడైతే నాకు అన్సాటిస్ఫైడ్గా అనిపించింది. ఇంకా క్లైమాక్స్ లో కూడా నాకు చాలా అంత అనిపించలేదనమాట. సో అది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మూవీ రిలేటెడ్ టాపిక్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంటిల్ దెన్ మరొక కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.